హాయ్ తమ్ముళ్ళు, మీ అందరికి ఒక మంచి కథ చెప్తున్నా. ఆ కథ ఎలా ఉంటదంటే విధి అన్నమాట. మన తలరాతకు సంబంధించిన కథ. అయితే ఒక అడవిలో ఒక పక్షి ఉంటది కదా, చెట్టు పైన కూర్చుంటది. అప్పుడే అక్కడికి యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వచ్చి ఆ పక్షిని అదే విధంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పెద్ద గద్ద వచ్చింది. గద్ద వచ్చి యమధర్మరాజుని చూస్తుంది అనమాట. చూసి ఆ యమధర్మరాజు ఎక్కడ చూస్తున్నంటే పక్షి వైపు చూస్తున్నాడు అనమాట. అప్పుడు తనకు అనిపిస్తుంది గద్దకు, ఈ పక్షి కొద్దిసేపట్లో చనిపోతుంది, యమధర్మరాజు దానికోసమే వచ్చిండు అనేసి పక్షి మనసులో అనుకుంటది. మనసులో అనుకొని దాని ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలనేసి పక్షిని తీసుకుంటది. పక్షిని తన రెక్కల్లో బంధించి దూరం ఒక 20-30 వేల కిలోమీటర్ దూరం తీసుకెళ్ళి ఆ చెట్టు పైన పెడుతుంది అనమాట. చెట్టు పైన పెట్టి మళ్ళీ ఇక తిరిగి వచ్చేస్తుంది. అది తిరిగి వచ్చేసి అమ్మయ్య పక్షి బతుకుండొచ్చు మంచిగా, ఇప్పుడు దాన్ని యమధర్మరాజు కనిపించకుండా దాన్ని దూరం తీసుకెళ్ళా అనుకుంటాడు. అప్పుడు యమధర్మరాజుని పక్షి ఆ గద్ద అడుగుతుంది అనమాట. యమధర్మరాజా, నువ్వు ఇప్పటిదాకా పక్షి నువ్వు దాన్ని చంపుదామని చూస్తున్నావు, నేను దాని ప్రాణాన్ని కాపాడిన, నేను దాన్ని తీసుకెళ్లి దూరంగా పెట్టిన నీకు కనిపించకుండా అని అన్నదా. అప్పుడు యమధర్మరాజు అంటాడు, నేను ఆ పక్షిని ఎందుకు చూసానో తెలుసా నీకు అంటే, ఎందుకు చూసావు అని అడిగితే, అక్కడ ఆ పక్షి ఇంత దూరం ఇక్కడ ఉంది కదా, కానీ ఒక 20,000 కిలోమీటర్ దూరం తర్వాత ఒక పాము చేతిలో చనిపోవాలి అది. అప్పుడు అలాంటి టైంలో ఆ పక్షి ఎక్కడికి వెళ్తుంది అనేసి ఆలోచిస్తున్నా. అదే టైంలో అప్పుడే నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, ఈ పాటికల్లా ఆ పాము పక్షిని తినేయచ్చు.